ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థన మూలాలను వెతికి పట్టుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. చదివి ధ్యానించడానికి అపోస్తల కార్యములు 8:26-40 వరకు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. 29. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో మాట్లాడినట్లు ఈ దినము దేవుడు జనులతో నేరుగా మాట్లాడతాడా? ఆయన మాట్లాడతాడని ఎంతోమంది ఇచ్చే సాక్ష్యం బట్టి తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ అలాంటి నాటకీయ పరిస్థితుల్లో కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక మార్గంలో నిస్సందేహంగా ఆయన స్వరాన్ని వింటారు. ఏది ఏమైనప్పటికీ నేను చాలా సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, కానీ దేవుని స్వరాన్ని ఎన్నడూ వినలేదు, ఆయన నా ఆత్మతో నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు అని అనేక మంది క్రైస్తవులు నాతో చెప్పారు. వారి ఒప్పుకోలుకు నా ప్రతిస్పందన, కానీ ఆయన ఎదుట ఉన్నప్పుడు ఆయనకు సమయం ఇచ్చి వేచి ఉన్నారా? ఆయన మీతో మాట్లాడతాడని మీరు విశ్వసించారా? దేవుని ఎదుట ఎలాంటి ఆకాంక్ష లేకుండా వేచి ఉండడం మీకు సాధ్యమైతే మీరు వినగలగడం సాధ్యమే. మన ఆత్మీయ అభివృద్ధి యందు ఈ ఆకాంక్ష అనున్నది తన పాత్రను ఎలా పోషిస్తుందో కనుగొనినప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఇది మనలను ఆత్మీయంగా జాగరూకత కలిగిన స్థితికి తీసుకువెళ్తుంది. ఆకాంక్ష లేకపోవడం అనేది, ఒకవేళ దేవుడు మాట్లాడకపోతే మనం నిరాశపడిపోకుండా అది మనకు ఒక రక్షణగా ఉంటుంది. తరచుగా నన్ను ఇలా అడుగుతూ ఉంటారు, దేవుని స్వరం ఎలా ఉంటుంది? దానికి నేను ఇచ్చిన వివరణ, అది మన మనస్సాక్షి స్వరం వలె ఉంటుందని, అయినప్పటికీ అది ఇంకా గొప్పగా ఉంటుంది. అది ఇచ్చే సందేశం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మనందరికీ మన మనస్సాక్షి మనలను హెచ్చరించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అది తప్పు, లేక నీవు దానిని చేయకూడదు, ఇలాంటి హెచ్చరికలు మన మనస్సాక్షి ద్వారా మనకు అందుతూనే ఉంటాయి. కానీ దేవుని యొక్క స్వరం కేవలం ఆమోదించడమో ఆమోదించకపోవడమో చేయదు. అది ప్రోత్సహిస్తుంది, భరోసా ఇస్తుంది, తెలియజేస్తుంది, ఇంకా నిర్దేశిస్తుంది. దైవ సంబంధికుడైన గొర్రెల కాపరితో సమీపముగా మన నడక ఉంటే అది ఆయన కంఠస్వరాన్ని మనతో మాట్లాడేటప్పుడు ఏ స్థాయిలో గుర్తించగలమో నిర్ణయిస్తుంది. ఇంకా ఆయన మాట్లాడే సమయంలో ఒక ప్రశాంతమైన అధికారం ధ్వనిస్తుంది. పూర్వం ప్రవక్తలు చెప్పినట్లుగా యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు అని శిక్షణ పొందిన చెవులు తమ కాపరి కంఠస్వరాన్ని గుర్తించగలుగుతాయి. దేవా, శిక్షణ పొందిన చెవులు కలిగి ఉండాలని ఎంత ఆశగా ఉందో, కానీ మూల్యం చెల్లించకుండా అవి రావని నేను అంగీకరిస్తున్నా. మీ సమీప్యానికి నన్ను చేర్చుకోండి. అప్పుడు నా హృదయం మీ ఎడల మరి ఎక్కువ సున్నితంగా మారి అంతరంగ స్వరాన్ని వినగలుగుతుంది. ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.